ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ పఫ్ హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నేనొచ్చేసి మెజర్‌మెంట్స్ వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్. అలాగే హ్యాండ్ పఫ్ వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ప్యాటర్న్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ అనేది కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ ప్యాటర్న్ ఎలా మేక్ చేయాలనేది మీకు కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. నేను ఒకసారి వీడియోని డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ప్యాటర్న్ తీసుకొని ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీనిని మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసి మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుంటాం కదా! అలాగే ఫ్రంట్ లోత్ కూడా ఎంత ఉందని చెప్పేసి మనము నీట్‌గా మెజర్ చేసుకొని ఫ్రంట్ లోతుని కూడా మనం క్లాత్ మీద కూడా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళే ముందు నేను మీకు ఒక విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇదొచ్చేసి ట్రిల్లో యాప్ గురించి. ఇది వచ్చేసి టైలర్స్ అలాగే బూటిక్స్ ఓనర్స్‌కి బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా వాళ్ళ ఆర్డర్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నప్పుడు అలాగే బిజినెస్‌ని గ్రో చేయాలని ఎవరైనా అనుకుంటారు. అలాంటి వాళ్ళొచ్చేసి ఆన్ బోర్డ్ అయితే మీకనేది ఆర్డర్స్ అనేవి ట్రిల్లో యాప్ నుంచి వస్తాయి. అలాగే ఇది నాట్ ఓన్లీ టైలర్స్, బొటిక్స్ ఓనర్స్, ఇది ఇంటి దగ్గర నుండి టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళ స్కిల్స్ అనేవి బాగుండాలి. అంటే మనకి ఏదైనా ఒక అవుట్‌ఫిట్ అది ఏదైనా సరే, అది బ్లౌజ్ కానివ్వండి, డ్రెసెస్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, ఏదో ఒక స్కిల్ నీట్ ఫినిషింగ్ ఉంటే వాళ్ళు కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. నేను లింక్‌ని డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్‌ని కూడా మీకు ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేక ఏవైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్‌గా కాల్ లేదా వాట్సాప్ చేయొచ్చు. ఈ ఇన్ఫో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్‌కి లేదా మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్‌గా వచ్చేసి మనకు కరెక్ట్‌గా మిడిల్‌గా వచ్చేసి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనం ఒక స్కేల్ తీసుకొని మనకు స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలా ఏంటంటే మనకు క్రాస్‌గా పోకుండా ఉండడానికి. ఇలా ఒక స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు కింద వచ్చేసి ఒక 1.5 ఇంచు, పైన వచ్చేసి ఒక 2 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ అనేది ఇలాగా ఒక చిన్న సైజ్ ఎలాస్టిక్ ఉంటుంది కదా! ఇలాగా దీనికి మనం ఇలా యాడ్ చేయాలి. ఇది వచ్చేసి దీని సైజ్ వచ్చేసి 8 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ పఫ్ అనేది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే 5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ అనేది ఇలా అనేది ఒక మార్క్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ ఎలాస్టిక్ అనేది అక్కడి నుంచి పై ఒక మార్క్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎలాస్టిక్‌గా స్టిచ్ చేసేయాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని వచ్చేసి మనకి ఎక్కడైతే మనం 5 ఇంచెస్ మార్క్ చేసి ఉంటాం కదా! అక్కడి నుంచి మనము చిన్నగా ఇలాగా ఫ్రిల్స్ అనేవి చిన్నవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ పఫ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలాగా మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్‌గా ఇలా నీట్‌గా వస్తుంది. ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఏదైతే మనకు అవుట్‌ఫిట్ ఉందో వాటికి యాడ్ చేయాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన అవుట్‌ఫిట్‌కి నేను ఈ హ్యాండ్స్ అనేవి యాడ్ చేస్తున్నా. ఇలాగా మనకి ఈ ఫైనల్‌గా మనకి లుక్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.